గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమదేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూర్తీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఇప్పుడు తస్మాత్ జాగ్రత్త ఆదిశంకరాచార్య వారు మనకి ఇచ్చిన సందేశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో చక్కటి అర్థాలు ఉన్నాయి. అవి ముందర మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరాలు ముందర ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో కంటిన్యూ చేద్దాం. కొంత సీరియల్ నెంబర్స్ అంటే అటు ఇటు మారుతుంటే పర్వాలేదు కానీ అంటే దాంట్లో ఉన్నవి చెప్తున్నాం. ఇవాళ ఇంకోటి తీసుకుంటున్నాం. శ్లోకం ఏమిటంటే జన్మ దుఃఖం జలా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే భావం పుట్టుక దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, అలాగే పుట్టి గిడుతూ ఉండడం దుఃఖం, వచ్చి వెళ్ళి సంసారం దుఃఖం. అందువల్ల జాగ్రత్త అంటున్నారు. ఇప్పుడు దీన్నే అది అంటే ఏమిటి? ఈ జన్మం వృద్ధాప్యం భార్య సంవత్సరం అన్నీను దుఃఖహేతులే కావాలి, సావధాన చిత్తులై ఉండుము. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం ఏంటంటే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ట తస్కర జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త. అదేమిటని చెప్పారంటే కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరాహం జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త. భావం ఏమిటంటే మన శరీరంలోనే జ్ఞానం అనే రత్నాన్ని దొంగిలించడానికి కామ క్రోధ లోభాలు అనే దొంగలు కూర్చున్నారు. అందువల్ల జాగ్రత్త. కామము క్రోధము లోహము అరిషడ్వర్గములు అన్నవి మనలో జ్ఞానమనుడి విలువైన రత్నములు దొంగిలించటకై మన దేహమందు దాగి ఉన్న దొంగలు. కావున సావధాన స్థితులై ఉండుము. తర్వాత ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయా ఆయుక్షణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు దీన్ని ఇంకొక ఇదిగా చెప్పారు. ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. అంటే ఇప్పుడు దాంట్లో ఏమని చెప్తున్నారంటే లోకం ఆశతో కట్టేస్తుంది, చేసే పనులు చాలా దుఃఖాలు తెస్తాయి, దినదినం ఆయుష్ తరిగిపోతుందని తెలియదు. అందువల్ల జాగ్రత్త. జీవజంతు సముదాయం ఒక రకమైన మనం ఎల్లప్పుడూ మంచి చెడ్డ అన్న తారతమ్యం అనుసరించక కర్మ ఆసక్తులమై జీవించుతూ ఉన్నాం. తరిగిపోతున్న జీవితకాలం గుర్తించటమే లేనిలేదు. కావున సావధాన చిత్తులో ఉండము. యవ్వనం కుసుమోపమం విద్యుత్ చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త. మన సంపదలన్నీ ఒక కళల వంటివి, అంటే అన్నీ తాత్కాలికములే. యవ్వనం ఒక పువ్వులే స్వప్నకాలము, స్వల్పకాలం మాత్రమే వికసితమై ఉంటున్నది. ఈ జీవితము మెరుపు వలె క్షణభంగరము. కావున సావధాన చిత్తులో ఉండుము. తర్వాత ఇంకో శ్లోకం ఏంటంటే క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవిత మావయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త. విత్తము చిత్తము జీవితము అన్నీను క్షణభంగరములు. మన పాశములను గమనింపగా పాశవికముగా మన ప్రాణములను తన పాశముతో హరించుటకై వేచి ఉన్న యముడు ఏమాత్రము చూపడు. కావున సావధాన చిత్తులై ఉండుము. ఇంకో శ్లోకం ఏమి చెప్తున్నారంటే యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టైర్ జంతవాహ తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రగా పరివేదన. దాన్నే అనుసారము జీవితకాలం ఉంటుంది, అది తీరిన తర్వాత వారును నశించుతుంది. అక్కడ జ్ఞాపకం వచ్చింది. రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయ రుణక్షయ అది కాతత్తర పరివేదన. అది కూడా దీనికి సంబంధించినట్టు ఇలాంటిది వస్తున్నమాట. అది తీరిన తర్వాత వారును నశింతురు. దానికి దుఃఖించరు. ఇందులకు కర్మలు 3 విధములు: ప్రారబ్ధం, సంచితం, ఆగామి. అత్యంత క్లుప్తంగా చెప్పవలసి వస్తే పోయిన జన్మలో మిగిలిన కర్మ ఏదైతే ఈ జన్మకు చేరవేయబడిందో అంటే క్యారీ ఓవర్ చేశారో అది ప్రారబ్ధం. ఏదైతే ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నామో అది సంచితం. ఏ కర్మ ఫలితమును అనుభవించట కొరకు వేరొక జన్మ ఎత్తి దాన్ని అనుభవించడానికి ఈ కర్మలను ఆచరిస్తూ ఉన్నాము అది ఆగామి కర్మ. ఎంతటి గొప్ప విశ్లేషణ చూడండి. శ్లోకం అల్పము, అర్థము అనల్పము.
చాలా బాగుంది కదా ఇది. అలా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవన్నీ మనం అది ఇవన్నీ చదువుకుంటూ ఉండాలి, మరణ చేసుకుంటూ ఉంటే మనకు తెలిసి వస్తుంది, ఓ ఇది కదా అని అంతా. ఇంకోటి అది ఇంకో దాని తర్వాత ఇందాక చెప్పింది మళ్ళీ రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయ రుణక్షేక్షయాంతి కా తత్రకాహ పరివేదన. అలాగే గత జన్మ రుణాల బంధం చే పశుపత్ని పుత్ర మరియు నివాస లాభములు కలుగును. ఆ రుణము తీరగానే అవి అన్నీను సమర్చిపోను, దానికి దుఃఖితురిందులకు అని దాని యొక్క శ్లోకానికి అర్థం. ఇంకో శ్లోకం ఏంటంటే పక్వాన్ని తరుపర్ణాన్ని పతంతి క్రమశోయథ తదేవ జంతభకాలే తత్రకా పరివేదన. చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోను, అదేవిధముగా ఆయువు తీరిన తర్వాత జీవులు మరణించుట సహజము, దానికే దుఃఖించుట ఎందులకు. ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాహ ప్రభతే క్రమశోయాంతి తత్రకా పరివేదన. రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును, మరలా సూర్యోదయం కాగానే ఒక్కొక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించుతును, దానికై దుఃఖించట ఎందులకు. ఇదం కాష్టం నధ్యం భౌతిక సంకతా సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన. ప్రవహించుతున్న నదిలో మొద్దులు తేలుస్తూ ఒకప్పుడు కలియును, ఒకప్పుడు విడిపోతుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును, దానికే దుఃఖించదెందులకు. ఇదే మాటని వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ విధంగా చెబుతాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అది ఆది కావ్యంలోని ఎంత అనుభవపూర్వకమైన సంస్కారవంతమైన వాగ్దాటిని కనబరిచాడు గమనించడం తెలపడం అనమాట. యథా కాష్టచ్చ సమేయేతాం మహార్ణవే సమేచ్చపి వ్యపేయేతాం కాలమాసాధ్య కంచన. మహాసముద్రంలో రెండు దొంగలు ఒకదానితో ఒకటి జతకూడి కొట్టుకుని పోవచ్చు విడిపోతున్నవి, కాలములకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇటువంటి అద్వితీయ వాంగ్మయం కలిగిన మన సంస్కృతమును ఎంత తృణీకరించినాము, ఎంత నిరాదరించుతున్నాము ఒకసారి సింహావలోకనం చేసుకుంటే తిరిగి ఆ భాషను పునరుద్ధరించి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్న వారం కాగలము. అలాగని అంటే మనం ఎంత బాగా చెప్పారు ఇవన్నీ తెలుసున్నవే కానీ అది మర్చిపోయినట్టుగా బిహేవ్ చేస్తూ అంటే దాన్ని వదిలేసినట్టు ఊరుకుంటూ ఉంటాం అన్నమాట దాన్ని. కానీ గొప్పగా వాల్మీకి మహర్షి ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో విషయాలని రామాయణంలో ప్రతి చోట చెప్పుకుంటూ వచ్చాడు. ఏది జాగ్రత్తగా ఉన్నాయన. అలాగానే ఎంతటి దుఃఖాల్లో కూడా రేపన్నది రోజు ఉంటుంది కాబట్టి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పాడు సీత అక్కడ అట్లా కూడా మన దీంట్లో సుందరకాండలో. అంటే అమ్మవారు ఇంకా నాకు ప్రాణత్యాగం తప్ప ఇంకోటి ఏం లేదన్నప్పుడు అది చెప్పిస్తాడనమాట. అలా కాదు, ఉంటే బతికుంటే 100 ఏళ్ళు బతకచ్చు, చక్కగా సుఖంగా ఉండొచ్చు, సుఖాలు పొందుతామని చెప్పాడు అనుకోవడం. అలాగనే కొన్ని చాలా చోట్ల ఏం చెప్పారంటే ప్రత్యక్ష గురువైశ్చ పరోక్ష మిత్రబాంధవ కామాతే దాసపుత్యాచ నా పుత్ర కదాచన. అంటే ఎవరిని పొగడాలి అలాగంటే ఎదురుకుండా గురువు గారిని పొగడడం, పరోక్షంగా మిత్రబాంధవులను పొగడడం, పని అయిపోయిన తర్వాత ఆశ్రయం వాళ్ళని పొగడడం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పుత్రుల్ని మన పిల్లల్ని మనం మాత్రం పొగడకూడదు అని ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు వాల్మీకి మహర్షి ఆది కావ్యంలో రామాయణంలో ఇచ్చారు. అవి చదువుతుంటే నిజంగా మనకి తెలియదు, అబ్బాయి ఎంత బ్రహ్మాండ ఆ సంస్కృతం మనకు ఆయన రాసిన సంస్కృతం సరళి మనం చదువుతూ ఉంటే మనకు సంస్కృతం వచ్చేస్తుంది. అంత గొప్పదైంది సంస్కృతం. మన భారత భూమిలో ఇంతటి గొప్ప గొప్ప ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ పెట్టి అందుకోసమే దీన్ని పుణ్యభూమి అన్నారు. ఇలాంటి చక్కటి భూమిలో పుట్టినందుకు, ఇలాంటి చక్కటి పుణ్యభూమిలో పుట్టినందుకు గాను దేవుడిని జన్మలో కోరుకునేది అదే జన్మలకి నాయన ఇలాంటి భారతవర్షంలోనే తప్ప ఇంకెక్కడ అక్కర్లేదు మాకు జన్మ. అలాగే సత్యాంగ సాంగత్యం కావాలి, సత్పురుష సందర్శన భాగ్యం కలవాలి. పెద్ద వాళ్ళతో కలుస్తుంటే వాడు చెప్తున్నావు కాస్త 4 మాటలు వింటే ఈ జన్మ తరించిపోతుంది మనకి. చేసుకోవాల్సింది రామకృష్ణ అన్నారంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అదే కారణం. ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడే మాట తెలుసున్నదే, ఎవరో చెప్పిన మాటలే ఇవన్నీ కూడా నాకు. రామ అంటే కర్మహర నోట, కృష్ణ అంటే కష్టహర నోట. అంచేత రామకృష్ణ అనుకోరంటే కర్మలో పోవాలి, కష్టాలు పోవాలి. అంచేత రామ లేకపోతే రామకృష్ణ కృష్ణ రామ ఇవే అనుకుంటూ ఉండమని పెద్దవాళ్ళు మనకి ఎంతో హితోపదేశాలు చేశారు. ఇది ఏదో ఈ సందర్భంగా నాకు అనిపించింది కాబట్టి ఇలాగా. ఇంకా దీని తర్వాత ఏం చేస్తానంటే మన జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి దాని ఏమంటాం
భజగోవిందం శ్లోకాలు ఉన్నాయి కదా, అది కూడా మంచి ఇదిగా ఉంటుందన్నమాట. అది దాన్ని వేరేగా ఎపిసోడ్స్తో మళ్ళీ ప్రారంభం చేస్తాను. అంతవరకు దాకా ఈ ఎపిసోడ్స్ ఇక్కడితో ఆప్ చేసి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్న శీర్షిక ఇక్కడితో అంటే దీనికి స్వస్తి పలుకుతున్నాను. అందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయ వెంకటేశ్వర శ్రీనివాస్ స్వస్తి.